వచ్చాను. ఎందుకంటే లేడీస్ ఎక్కడైనా ఏదైనా బిజినెస్ చేస్తున్నారంటే అక్కడ నేను ఉంటాను. ఎందుకంటే ఎంకరేజ్ చేయాలి, ఖాళీగా ఉండకుండా పని చేయాలి అని. ఇప్పుడు నేను ఆ మేడం కూడా చూపిస్తాను, షాప్ చూపిస్తాను. సో బీ రెడీ టు సీ దాట్. ఓకే, ఇది చూడండి షాప్ ఓపెనింగ్. ఇది అన్ని డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఇంతమంది ఎంత క్రౌడ్ ఉంది చూడండి, అందరూ కొంటున్నారు బట్టలు. ఒక ఓపెనింగ్లోనే ఇంతమంది వచ్చారు అండ్ చాలామంది సెలెక్ట్ చేసుకుంటున్నారు డ్రెస్సెస్ కూడా. ఈ మేడం వచ్చి షాప్ ఓనరు. రండి మేడం. ఓకే మేడం, మీరు చెప్పండి మేడం, మీ పేరు, ఏరియా. ఈ సైడ్ రండి, ఈ సైడ్ క్లోత్స్ ఉన్నాయి. ఓకే చెప్పండి మేడం. నా పేరు రూప. మేము కొత్తగా ఆడవాళ్ళ కోసం ప్రతి ఒక్కటి మా షాప్లో దొరకాలి, అందరూ బయట వెళ్ళి ఇబ్బంది పడకూడదు అన్నట్లు మా షాప్లోకి వచ్చి అన్నీ కొనుక్కోవాలి అన్నట్లు పెడుతున్నాము. కొత్తగా ఓపెన్ చేస్తాము. చాలా హ్యాపీగా ఉంది. ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి. డ్రెస్సులు, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, బెడ్షీట్స్, కంఫర్టర్స్, పిల్లో కవర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన షాప్లో దొరుకుతుంది. వచ్చి అందరూ కొనుక్కొని ఎంజాయ్ చేయండి. ఇంకా ఏం మేడం మీకు స్కిల్స్ ఏమేమి ఉన్నాయి మేడం? ఏదో మెషిన్ కనబడుతుంది ఇక్కడ. టైలరింగ్, మగ్గం వర్క్స్, టైలరింగ్ అన్నీ కూడా స్టార్ట్ అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రతి ఒక్క లేడీ ఏం ఆలోచిస్తుందంటే అందరికన్నా బాగుండాలి, మంచిగా వేర్ చేసుకోవాలి డ్రెస్సెస్ అని ఆలోచిస్తుంది. దానికోసం అని చెప్పి మనము అప్డేట్ అవ్వాలి, కొత్తగా కుట్టాలి ప్రతిరోజు అని స్టార్ట్ చేసాం. నేను ఏమవ్వాలి? అప్డేట్ అవ్వాలి. గుడ్ పాయింట్. అండ్ నేను మా ఫ్రెండ్ స్టార్ట్ చేసాము. సో అందరు ఎంకరేజ్మెంట్స్ మాకు కావాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఇది మీరు దేనికైనా హస్బెండ్కి సపోర్టివ్గా ప్లస్ అర్నింగ్ రెండు ఉంటూ మేము ఏమంటారు ఖాళీగా కూడా మంచిగా అన్ని రంగాల్లో రాణించగలుగుతారు అని తెలియజేయడం కోసం స్టార్ట్ చేశాము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ షాప్లో మీరు ఇంకా ఎంతమందికి మీరు పని ఇస్తున్నారు? ఈరోజే స్టార్ట్ చేసాం కదా, ఇంకొక 2-3 పెట్టుకొని అపాయింట్ చేసుకోవాలి అనుకుంటున్నాము. కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి అందరు బ్లెస్సింగ్స్ ఉంటే నెక్స్ట్ మంత్ ఇంకా అన్ని బెటర్గా తెచ్చి కొత్త ఐటమ్స్ అన్ని పెట్టి ఇంకా మంచిగా చేసుకోవాలి అనుకుంటున్నాం. అంటే లేడీస్కి ఇంకా కొంతమందికి కూడా మీరు జీవనోపాధి కల్పించడానికి. వెరీ గుడ్. ఇదండి కావాల్సింది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే దీనికే అంటా. నేను చాలా ఎంకరేజ్ చేస్తాను బిజినెస్ చేసే వాళ్ళకి. ప్రతి ఒక్కళ్ళు ఖాళీగా ఉండకుండా బిజీగా ఉండాలి, మనీ సంపాదించాలి. మీ ఫ్రెండ్ ఎవరు మేడం? ఇంకొకరు మీ మమత గారు. హలో, ప్లీజ్ ఒకసారి అండి. చూసారా, ఇలాంటి ఓపెనింగ్స్ అంటే లేడీస్ ఏమైనా షాప్స్ కానీ ఏదైనా కొత్తగా పెడుతున్నారంటే చాలా హ్యాపీగా అటెండ్ అవుతాను నేను. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఒక కొండంత డబ్బులైనా సరే అయిపోతుంది కూర్చొని తింటే. కష్టపడి మన కాళ్ళ చేతుల్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడాలి, సంపాదించాలి, సెల్ఫ్ అర్నింగ్లో ఉండాలి, సపోర్టివ్గా ఉండాలి హస్బెండ్స్కి. పిల్లల ఎడ్యుకేషన్ ఏదో ఒకటి మన డబ్బు వాళ్ళకి అవుతుంది కదా. ఎక్కడ మేడం మీ పార్ట్నర్ ఎక్కడ? బిజీగా ఉన్నారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నేను అదే అంటాను, ప్రతి ఒక్కళ్ళు లేడీస్కి ఒక మెసేజ్. ఈ మేడం ఎంత బాగా చెప్పారు. వేరే వాళ్ళకు కూడా జాబ్ ఇవ్వడానికి, ఇక్కడ పని కల్పించడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. నేనేమంటానంటే చదువులతో పాటు స్కిల్స్. ఇప్పుడు టైలరింగ్ అన్నారు మేడం, ఇంకేమన్నారు మేడం? మగ్గం వర్క్స్, ఆర్యా వర్క్స్, మగ్గం వర్క్స్, ఇంకా బిజినెస్ మైండ్, ఇవన్నీ కూడా అదర్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్. అంటే ఎక్స్ట్రా స్కిల్స్ని కూడా ఎడ్యుకేషన్ తో పాటు ఇది కూడా పొందాలి. అప్పుడే ఇప్పుడు చూడండి ఐటీలో చెన్నైలో, హైదరాబాద్లో అక్కడ జాబ్స్ కట్ చేస్తున్నారు, జాబ్స్ తీసేస్తున్నారు వల్ల పోతున్నాయి కదా. ఇప్పుడు ఏం ఉపయోగపడుతున్నాయి మనకు? మనం నేర్చుకున్న స్కిల్స్. సో స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నైస్. రండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఈ షాప్కి రండి. అడ్రస్ చెప్పలేదు మీరు? వరరూప అపార్ట్మెంట్స్, తుమ్మలగుంట రోడ్. వరరూప అపార్ట్మెంట్, తుమ్మలగుంట రోడ్. అక్కడ ఈ షాప్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.